ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారమండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శనివారం జూలై 4వ తారీఖున ద్వాదశ రాసుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జన్మ జాతకంలో ఏ విధంగా ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శనివారం ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటి అనే వివరాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026వ సంవత్సరం జూలై 4వ తారీఖున శనివారం రోజున కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు పూర్తి జాతక ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారు ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు, మెంటల్ టెన్షన్, ఒత్తిడి లేకుండా మీకు రోజు గడిచిపోతుంది. అందరితో కలిసి మీరు సంతోషంగా, ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. ఇక మీరు రేపు శనివారం రోజున మంచి వారితో స్నేహం చేయడం వల్ల మీ జీవితంలో ఒక పెను మార్పు రాబోతోంది. ముఖ్యంగా డబ్బును పెట్టుబడి పెట్టడానికి మీరు అధికమైన శ్రద్ధ చూపిస్తారు. మీరు కోరుకున్న ప్రతి కోరిక తీర్చుకుంటారు. ఇక కుంభరాశి వారికి రేపు శనివారం రోజున ఎంతో కాలంగా ఆగిపోయిన అతి ముఖ్యమైన పనులని కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. సమయానికి మీకు రేపు డబ్బులు చేతికి అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఇక ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా మీరు ఎదుర్కొంటారు. ఇక కుంభరాశి వారు ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తారు. ఈ అన్వేషించడంలో మీకు ఒక స్త్రీ చాలా మీకు హెల్ప్ చేస్తారు. ఇక ఆ స్త్రీ కారణంగా రేపు శనివారం రోజున కుంభరాశి వారైతే అనేక లాభాలను పొందుకుంటారు. ఇక ఆ స్త్రీ ఇచ్చే సూచనలు, సలహాలు పాటించడం వల్ల కూడా కుంభరాశి వారు రేపు శనివారం మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఇక ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె మీ స్నేహితురాలు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే మీకు ఎప్పటి నుంచో పరిచయమైన మీ బంధువులో మీకు దూర బంధువు అయిన ఒక స్త్రీ కావచ్చు. ఆమె ఇచ్చిన సలహాలు, సూచనల కారణంగా అయితే రేపైతే మీరు మంచి లాభాలను పొందుకుంటారు. ఇక ముఖ్యంగా రేపు శనివారం రోజున కుంభరాశి వారికి ఏమైనా అనారోగ్య సమస్యలుంటే అవి తొలగిపోతాయి. అలాగే ఈరోజు మీరు అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు. ఇక శనివారం రోజున విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ పెరుగుతుంది. ఇక రేపటి రోజున కుంభరాశికి చెందిన ఉద్యోగులకు ఉన్నత పదవులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ మార్పులు కూడా అనుకూలిస్తాయి. అంటే ఎవరైతే ఉద్యోగాన్ని మార్చుకొని వేరే ఉద్యోగానికి కొత్త ఉద్యోగులు ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రాశి వారికి మీకు ఉద్యోగ మార్పులు కూడా అనుకూలిస్తాయి. కాకపోతే ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగంలో ఏవైతే మీరు టెన్షన్స్ తీసుకుంటున్నారో ఆ టెన్షన్స్ కూడా మీరు చేరబోయే ఉద్యోగంలో కూడా కనిపిస్తాయి. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకోవాలి. ఇక రేపటి రోజున కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారాలు మాత్రం అనుకూలంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు లాభాల బాట నడుస్తాయి. అంటే ఎవరైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించిన ఈ రాశి వారికి చక్కగా మీ వ్యాపారాలు లాభాల పాటు నడుస్తాయి. ముఖ్యంగా పెండింగ్ బిల్స్ వసూలు అవుతాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ఇక ఈరోజు వ్యాపార పరంగా కుంభరాశి వారికి వృద్ధి కనిపిస్తుంది. ఇక మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి కుంభరాశి వారు మీరైతే శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి వీలైతే మీకు నేతితో దీపాన్ని వెలిగించండి. లేదంటే అక్కడ ఉన్న అనాథలకు, పేదవారికి డబ్బు రూపేణ, వసతి రూపేణ సహాయాన్ని అందించండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీకు శనివారం రోజున మరిన్ని శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.